ఈ దఫా 2024 ఎలక్షన్లు, ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్లు చూస్తే మీకేమనిపించింది? జరిగిన ఎలక్షన్ తీరు అంటే ఎక్స్పెక్ట్ డే 1 నుంచే మాకు క్లారిటీ ఉంది సార్. అంటే మేము ఫీల్డ్లోనే ఉంటున్నాం, జనాల మధ్యలో ఉంటున్నాం కాబట్టి ప్రతి ఆల్మోస్ట్ ఎలక్షన్స్, లాస్ట్ ఎలక్షన్స్ ఇప్పటి వరకు ఈ ఓట్ బ్యాంక్ మనం వద్దనుకున్నా మీకు నాకు చెప్పిన ఎగ్జాంపుల్ ఒక మెకానిక్కి వద్దనుకున్న బైక్ సౌండ్ని బట్టి అదేం ప్రాబ్లం ఉందో అర్థమైపోతూ ఉంటుంది, ఏం ఫెయిల్ అయిందో అర్థమవుతూ ఉంటుంది. మీకు వాక్చాతుర్యం బాగుండి మీరు అసెస్మెంట్ బాగా చేయగలిగితే అతను బాగా మాట్లాడుతున్నాడు, అతని వాయిస్ బాగుంది, డిక్షన్ బాగుందని మీకు ఎలా చూడగానే అర్థమైపోతుందో, ఒక సర్వే కంపెనీ వచ్చి ఇంత సక్సెస్ఫుల్గా అయినప్పటికీ ఓవరాల్గా పరిస్థితులు ఎలా మారుతున్నాయి, ఏ స్కీమ్స్ ఎలా టర్న్ అవుతున్నాయి, ఏ కూటమి వస్తే ఎలా ఉంటుంది అనేది వద్దనుకున్న నాతో పాటు పనిచేసిన ట్రావెల్ చేసినటువంటి సర్వే కంపెనీస్, వేరే సర్వే కంపెనీస్ నుంచే పెట్టుకుంటారు కాబట్టి వద్దన్న ఫీడ్బ్యాక్ వస్తూనే ఉంటుంది ప్రతిరోజు, ప్రతి వారం పూట అన్నా ఇది జరుగుతుందన్నా, ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఇదా ఉంది మారుతుందని. సో ఆ డేటా అనేది హ్యూజ్ డేటా మాకు వద్దనుకున్న డంప్ అవుతూనే ఉంటుంది, మైండ్లో కావచ్చు, పేపర్ మీద కావచ్చు, ఫోన్ ద్వారా కావచ్చు. సో ఆబ్వియస్గా ఇది మేము 2-3 ఇయర్స్ బ్యాకే ప్రిడిక్ట్ చేసిన నెంబరు ఇలా మారిపోతుంది, ఇలా మారబోతుంది అనేది. ఇప్పుడు కొత్తగా మేము షాక్ అయిపోయి ఫీల్డ్లోకి వెళ్ళి షాక్ అయిన నెంబర్స్ కాదు ఇవి. కేకేకి ఏ పార్టీ ఎంత ఫండ్ ఇచ్చి ఈ ఫలితాలు వెల్లడించమంది? అంటే మిగతా సర్వేలాగా మేము కూడా కూటమి వస్తుంది, దాన్ని బేస్ చేసుకుని మీరు కూడా కూటమి వస్తుందని చెప్తున్నారా? మిగతా వాళ్ళకి మీకు తేడా ఏంటి? మిగతా వాటిని నేను కంపేర్ చేయనండి, వాళ్ళ మీద కమెంట్ చేయను, ఎవరి ఇష్టం వాళ్ళది. బట్ మీరు అనుకున్నట్టు లేదా మీరు చెప్పినట్టు ఆబ్వియస్గా ప్రెజర్ ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఒక ఇన్ఫ్లుయెన్సింగ్ పర్సన్ ఎవరైనా సరే, మీరు ఇప్పుడు ఇంటర్వ్యూస్ కానీ లేకపోతే ఎవరైనా సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్స్ చేసే వాళ్ళ చేతే షాప్ ఓపెనింగ్స్ పిలిపిస్తారు, షాప్ దాని గురించి మాట్లాడిస్తారు, ఎందుకంటే వాళ్ళు చెప్తే ఎక్కువ మంది చూస్తారని. అలాగే పొలిటికల్గా కూడా ఒక సర్వే కంపెనీకి ఒక బ్రాండింగ్ ఉందంటే వాళ్ళు ఖచ్చితంగా ఈ పార్టీ ఓడిపోబోతుంది అనగానే ఇమీడియట్గా ఎఫెక్ట్ దాని మీద ఖచ్చితంగా ప్రజలు ఎక్కువ మంది నమ్మి, విలేజ్లో ఒకరిద్దరు మారినా ఆ విధంగా ప్రతి నియోజకవర్గంలో 200 విలేజ్లు ఉంటాయి, 200 విలేజ్లో ఇద్దరిద్దరు మారినా కానీ చివరికి అది 1,00,000 ఓట్ల పైనే ప్రభావితం ఖచ్చితంగా చూపిస్తుంది. బట్ ప్రభావితం చేయడానికి మనం కాదు కదా, మన బ్రాండ్ అది చెప్పుకుంటా పోతున్నాం, బట్ ప్రభావితం చేస్తుంది. సో ఆబ్వియస్గా లాస్ట్ టైం కానీ ఈసారి కానీ ప్రతిసారి ఒక పొలిటికల్ పార్టీ నుంచి ప్రెజర్ వస్తుంది. ఆబ్వియస్గా ఏదైనా అమౌంట్ కానీ లేకపోతే ఇలా చెప్పండి అని కానీ, ఫేవరింగ్గా ఉండండి కానీ, మీరు ఇలా వెళ్ళొద్దని చెప్పేది కానీ రకరకాల ఆబ్వియస్గా వాళ్ళ ప్రయత్నాల్లో వాళ్ళు ఉంటారు. బట్ మనం నిజంగా వాళ్ళు అనుకున్న దానికి ఆ ప్రెజర్కి లొంగిపోతామా? ఇలాంటి చాలా చూసామరా బాబు అనుకొని మనసులో అనుకొని పైకి లేదండి సార్ అని చెప్పి ఆల్ ది బెస్ట్ చెప్పి వచ్చేస్తామనేది మీ క్రెడిబిలిటీ మీద, మీ నిజాయితీ మీద ఆధారపడుతుంది. అంటే ప్రజల్లో కూడా ఒక అనుమానం ఉంది, ఒక పార్టీకి ఒక ముద్ర వేశారు, మీకు ఒక పార్టీ తరఫున మాట్లాడుతుంది. ఏ పార్టీ అండి? పార్టీకి అనుకూలంగా మాట్లాడుతుంది. అది ఏ పార్టీ? మీకు వచ్చిన సమాచారం మీకు కూడా తెలిసి ఉంటుంది. అంటే ఇప్పుడైతే ఇప్పుడు మనం కూటమి గెలుస్తున్నాం కాబట్టి కూటమికి అమ్ముడు పోయారని, లాస్ట్ టైం అయితే వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని వైఎస్ఆర్సీపీకి అమ్ముడు పోయారని. అంటే ఆబ్వియస్గా మనం రిపోర్ట్స్ అమ్ముతాం, అది క్లారిటీగా మేము ఫస్ట్ నుంచి చెప్తున్నాను. యూట్యూబ్ వ్యూవర్షిప్ కోసము, జనాలను ఉద్ధరించేదానికోసం, ఈ సర్వేలు చెప్పేదానికోసం కాదు. ఎమ్మెల్యేలకి మనం విలేజ్ వారీ సర్వే చేసి పెడతాం. ఈ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేకి చేస్తున్నాం అనుకోండి, ఆయన ఖచ్చితంగా గెలవాలని మేము వర్క్ చేస్తాం. ఎందుకంటే మా క్లయింట్ అయినా ఈ 15 గ్రామాలు మీరు వీక్గా ఉన్నారు సార్, ఈ 15 గ్రామాల్లో మీకు డిఫరెన్స్ ఎక్కువ ఉంది, ఈ వర్క్ చేసుకోండి, లేకపోతే ఈ ఇష్యూస్ మీద మీరు మార్చుకోండి, మీరు ఇలా నడవండి, ఇలా కూర్చోండి, ఇలా మాట్లాడండి, ఇలా ఓట్ బ్యాంక్ టర్న్ చేసుకోండి అని కంప్లీట్ విలేజ్ వారీ రిపోర్ట్ ఆయన ఇస్తాం. అది జనసేన అయినా అంతే, బీజేపీ అయినా అంతే, పెద్ద లీడర్ అయినా చిన్న లీడర్ అయినా మన క్లయింట్కి అదే వర్క్ చేస్తాం. ఓవరాల్ కన్సల్టేటివ్గా వచ్చినప్పుడు ఒక నెంబర్ బహిర్గతంగా ఇప్పుడు లాస్ట్ మినిట్లో చెప్తూ ఉంటాం. మాకు క్లయింట్ పార్టీ కాదు కదా, పార్టీకి వర్క్ చేస్తున్నాం అనుకోండి, ఆబ్వియస్లీ ఆ పార్టీకే వర్క్ చేస్తాం. లెట్స్ అజ్యూమ్ ఏదైనా పార్టీకి మనం కన్సాలిడేట్గా 170 నియోజకవర్గాలు సర్వీస్ చేస్తూ వాళ్ళు ఉన్న మైనస్ పాయింట్స్ చెప్తూ, ప్లస్ ఏ క్యాండిడేట్లు రాంగ్ ఉన్నారో వాళ్ళు తీసేయండి, మార్చండి అని చెప్పి మన పార్టీకి వర్క్ చేస్తాం, ఇండివిజువల్ క్యాండిడేట్కి వర్క్ చేస్తున్నాం కాబట్టి ప్రస్తుతానికైతే ఆ సినారియో లేదు. సో ప్రధానంగా 2024 జరిగిన ఎలక్షన్లో ప్రచారంలో కావచ్చు మొత్తం మీద తీసుకున్నామంటే ముందుగా వైఎస్ఆర్సీపీ గురించి మనం మాట్లాడుకుందాం. వైఎస్ఆర్సీపీ కేవలం అంటే మహిళలు, వృద్ధులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అంటే వాళ్ళు ఇచ్చిన పథకాలు 90% మేము నెరవేర్చామని చెప్పి వాళ్ళు ప్రజల్లోకి వెళ్ళటం, ప్రచారం చేయటం జరిగింది. ఇటు తెలుగుదేశం పార్టీ వచ్చేసి రాజధాని, అభివృద్ధి, ఎంప్లాయ్మెంటు, 6 గ్యారంటీస్, కూటమి కూడా కలిసి వచ్చింది. సో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వెర్షన్ తీసుకుని వాళ్ళు ముందుకెళ్ళారు. సో ప్రధానంగా ముందు వైఎస్ఆర్సీపీ గురించి మనం మాట్లాడుకుంటే ఇది ప్రజల్లోకి ఎంతవరకు బలంగా వెళ్ళింది, ప్రజలు ఎంతవరకు స్వీకరించారు? అంటే వెల్ఫేర్ స్కీమ్స్ ఖచ్చితంగా ప్రజల్లోకి బలంగా వెళ్ళిన మాట వాస్తవమే. ఎందుకంటే డబ్బులు వచ్చింది వాళ్ళ అకౌంట్లో పడ్డ మాట వాస్తవమే కదా, దాంట్లో ఎవరికి డౌట్ లేదు. డబ్బులు వేసేమన్నారు కానీ ఎవరి అకౌంట్లో రాలేదండి అనే డౌట్ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికి లేదు. సో వెల్ఫేర్ స్కీమ్స్ అందిన మాట వాస్తవమే. బట్ వెల్ఫేర్ స్కీమ్స్ ఒక్కటే అందడం వల్ల ఓట్లు వేస్తారా అనేది అది అవాస్తవం. 10%, 20% దాని మీద ప్రభావితం అవ్వచ్చు ఓవరాల్గా. ఆ ప్రభావితంలో ఆల్రెడీ వైఎస్ఆర్సీపీ వాళ్ళే ఇండి అనుకోండి, అప్పుడు ప్రభావితం తగ్గిపోద్ది. మీరు 18% వాళ్ళే ఆల్రెడీ వైఎస్ఆర్సీపీకి వేస్తారు అనుకోండి, అప్పుడు ప్రభావితం తగ్గిపోద్ది. సో ఎక్స్ట్రాగా లాస్ట్ టైం టీడీపీకి వేసి ఈసారి నేను వైఎస్ఆర్సీపీకి వేద్దాం అనుకుంటున్నాను అన్నది ఓట్ బ్యాంకింగ్ టర్న్ అవుద్ది.
ఎక్స్ట్రా అప్పుడు గెలుస్తుంది. లాస్ట్ టైం వైఎస్ఆర్సీపీకి వేసి నేను ఒక గవర్నమెంట్ ఎంప్లాయీగా పనిచేస్తున్నాను, ఈసారి వైఎస్ఆర్సీపీకి వేయను అంటే తగ్గుద్ది. నేను ప్రతిరోజు ఈ రోడ్డు గుండా ప్రయాణిస్తున్నాను, చాలా గుంతలుగా ఉన్నాయి, అందుకని నేను ఈసారి వైఎస్ఆర్సీపీకి వేయను అంటే ఓట్ బ్యాంక్ తగ్గిపోద్ది. లాస్ట్ టైం నేను జాబ్స్కి అప్లై చేశాను, ఈసారి నాకు జాబ్స్ అప్లై చేస్తుంటే రావట్లేదు అనుకుంటే ఓట్ బ్యాంక్ తగ్గిపోతుంటుంది. లాస్ట్ టైం పవన్ కళ్యాణ్కి వేసాను, వీళ్ళిద్దరు ఇప్పుడు కలిసి పోటీ చేస్తున్నారు కదా, ఈసారి నేను కూటమికి వేస్తానంటే ఓట్ బ్యాంక్ తగ్గిపోద్ది. అలా ఈసారి ఎక్కువ శాతం జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారికి ఇస్తున్నట్టు ఓట్ బ్యాంకింగ్ కానీ ఒక కూటమి కాన్సెప్ట్ తప్పితే మిగతా అన్ని జగన్మోహన్ రెడ్డి గారే వైఎస్ఆర్సీపీకి ఇస్తున్న టీడీపీకి కూటమికి ఇస్తున్న ఓట్ బ్యాంకింగ్ ఎక్కువ కనపడుతున్నాయి. వైఎస్ఆర్సీపీ తరపు నుంచి కూటమికి ఇదిగోండి ఓట్ బ్యాంకింగ్ అని ఒక్కొక్క శాతం ఆయనే వడ్డిస్తున్న విస్తరలాగా ఉందన్నమాట. సో మహిళలు కూడా పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఓట్లు వేశారని చెప్పి వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్పడం జరిగింది. అంటే సాయంత్రం 6 గంటల నుంచి నైట్ 10 గంటలు జరిగిన ఓటింగ్ మొత్తం ఇది వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా మారింది అని చెప్పి వాళ్ళు చెప్తున్న మాట, ఇది ఎంతవరకు నిజం? అంటే మహిళలు ఒక నియోజకవర్గంలో మనం అంతా వైఎస్ఆర్సీపీకి వేసే మహిళలం, మనం ఒక మీటింగ్ పెట్టుకున్నాం, ఇక్కడ గాంధీ బొమ్మ సెంటర్లో మనం అంతా కలుద్దాం, మనంతా 6 గంటల తర్వాతే వెళ్ళాలి అని ఏ మహిళలు అనుకోరు కదా సార్. ఏ ఇంట్లో మహిళలు ఆ ఇంట్లో ఒకసారి వెళ్తూ ఉంటారు. సాయంత్రం 6 గంటల తర్వాత వచ్చే మహిళలంతా వైఎస్ఆర్సీపీ మహిళలు, పొద్దున్నుంచి మధ్యాహ్నం దాకా వచ్చే జనసేన మహిళలు, మధ్యాహ్నం నుంచి వచ్చే వాళ్ళు టీడీపీ మహిళలు అలా ఉండరు కదా. ఏ ఇంట్లో మహిళలు వాళ్ళ ఇంట్లో వాళ్ళు కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు. పొద్దున్న వెళ్ళి వచ్చేద్దాం ఓట్ బ్యాంకింగ్ అనుకుంటే ఒక రకంగా, మధ్యాహ్నం వెళ్దాం అనుకునేవాళ్ళు. సాయంత్రం ఆబ్వియస్గా ఓటింగ్ పర్సంటేజ్ పెరిగింది, ఓళ్ళ నుంచి ఎక్కువ వచ్చారు కాబట్టి సాయంత్రంగా కొంచెం లైన్ పెరిగి ఉండొచ్చు. ఎక్కడైనా ఒక చిన్న ఈవీఎంలో ఇష్యూస్ వచ్చి డిలే అయితే ఇంకొంచెం లైన్ క్యూ పెరిగిపోతూ ఉంటుంది. ఆబ్వియస్గా 6 గంటల దాకా వచ్చినటువంటి లైన్లో అలో చేయాలి కాబట్టి నైట్ 10 దాకా జరిగినాయి, 11, 12 గంటల జరిగిదా ఉంటాయి. అంతేగాని 6 తర్వాత వచ్చే మహిళలు వైఎస్ఆర్సీపీ మహిళలు, పొద్దున్నే వచ్చే మహిళలు టీడీపీ మహిళలు అలా ఉండరండి. అంటే మీకు అందిన సమాచారం ప్రకారం అలా ఉంటే మేబీ న్యాయం రాంగ్. నాకు అందిన సమాచారం మీకంటే మీ జనాలు వార్తలో చూస్తూనే విన్న పర్స్పెక్టివ్ అలా ఉండదంటాను. ఎవరైనా అనుకుంటున్నా చూసే ప్రేక్షకులకి మీరు అంటే ప్రేక్షకులు అనుకుంటున్నట్టు ఉద్దేశాలు మీరు క్వశ్చన్లు అడుగుతున్నారు. సో ప్రేక్షకులు నిజంగా 6 గంటల తర్వాత వచ్చే మహిళలు వైఎస్ఆర్సీపీ మహిళలు అట్లాగా ఉండదు, పొద్దున్నే వచ్చే వాళ్ళంతా టీడీపీ మహిళలు అలా ఉండదు కదా అని కంఠాపదంగా చెప్పగలం. సో మీరు చెప్పారు అంటే పెద్ద ఎత్తున మహిళలు కావచ్చు, వృద్ధులు నా కావచ్చు. నెంబర్ చెప్పండి. అది ఎవరు మీరు చెప్పింది ఈ 6 తర్వాత వచ్చింది వైఎస్ఆర్సీపీ మహిళలు అంటే ప్రజల డిస్కషన్ మధ్యలో అంటే ఎవరు కనుక్కున్నారు మీకు, అంటే ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, వాళ్ళు చెప్తే వాళ్ళకి ఎలా సోర్స్ అంటే ఎలక్షన్ కమిషన్ ఏమైనా చెప్పిందా వైఎస్ఆర్సీపీ మహిళలు వస్తున్నారంటే ఆ నెంబర్ చెప్తే కనుక్కొని చెప్దాం. కానీ వైఎస్ఆర్సీపీ నాయకులే చెప్తున్నారు కదా 6 తర్వాత వచ్చిన వాళ్ళంతా వైఎస్ఆర్సీపీ వాళ్ళండి. అంటే ఎట్లా వాళ్ళకు జెండా చూసి కట్టుకొచ్చారా లేకపోతే ఎట్లా అయిందని ఏదో ఒక ఇండికేషన్ ఉన్నారు కదా. ఒక చీర ఇటు కట్టుకునే వాళ్ళు వైఎస్ఆర్సీపీ, ఇటు కట్టుకున్న టీడీపీను, ఎలా వాళ్ళకి ఎలా తెలిసిందని వైఎస్ఆర్సీపీ వాళ్ళే వచ్చారు 6 తర్వాత మహిళలు అనేది. గ్రౌండ్ లెవెల్లో రిపోర్ట్ ఉంది మాకు, బూత్ స్థాయి నుంచి మాకు. అవునండి, ఇప్పుడు మనం గూగుల్ పే ఒక స్కాన్ చేస్తాం కానీ పలానా వాళ్ళకి వెళ్తుందని తెలుస్తుంది. వాళ్ళు మొహాలు చూడంగానే వీళ్ళు వైఎస్ఆర్సీపీ మహిళలు తెలుస్తుంటుందా ఏంటి? 6 తర్వాత వచ్చిన వాళ్ళంతా ఎలా అంటే 6 తర్వాత వచ్చిన వాళ్ళు ఎవరు వైఎస్ఆర్సీపీ మహిళలని లేకపోతే వృద్ధులంతా వీళ్ళు టీడీపీ వృద్ధులని ఎలా? దానికే వాలంటరీ వ్యవస్థ ఒకటి ఉపయోగపడింది. అంటే అదే వాళ్ళు మీటింగ్ పెట్టి పొద్దున్న సాయంత్రం వరకు మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, మనం 6 గంటల తర్వాత వెళ్దామని వాలంటీర్లు అందరూ చెప్పి పెట్టారు. ఏమన్నా అలా ఏమి ఉండదు కదా అని.